2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, కొన్నిసార్లు మనం ఉద్యోగం చేసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ జీతం కొంచెం అటు ఇటుగా, అంటే ఫస్ట్న పడేది మనకి కొంచెం 10th రోజు లేదంటే 15th రోజు పడింది అనుకోండి, ఇంకా అప్పుడు కూడా మనము అరే నెల ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూడడం ఒక ఎత్తు అయితే, ఇన్ని రోజులు పెండింగ్ అయిపోయిందే, ఈఎంఐ కట్టాలి, అలా ఇంకొక వైపు ఏమో అప్పు ఇచ్చేది ఉంది, వాళ్ళు అడుగుతున్నారు అంటే ఒక 5 days ఒక 15 days కూడా మనం ఆగలేకపోతున్నాము. ఒకవేళ ఒకటేసారి ఆలోచిస్తే ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి సార్? చాలా ఘోరాతి ఘోరమైన అలాంటి పరిస్థితి. మూమెంట్ లో మనకు గుర్తొచ్చేది డబ్బు. ఎందుకు నేను చేసుకోలేదో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి సందర్భం ఎదురైనా కూడా స్టేబుల్ గా ఉండాలి అంటే ఎలా పొదుపు చేయాలి? జాబ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఎస్. గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ వచ్చిన ఇండస్ట్రీ కాస్త రాబోయే రోజుల్లో ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుందా లేదా, ఒకవేళ ఇండస్ట్రీ ఉన్నా ఆ ఇండస్ట్రీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని పోతాయి, ఎన్ని ఉంటాయి అని కూడా ఎవరికి తెలియదు. సో ఓవర్ నైట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎన్నో ప్రైవేట్ కంపెనీస్, మన హైదరాబాద్ గురించే మాట్లాడదాము, భారతదేశం మొత్తంలో అయితే ఇంకా కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి కూడా. మన హైదరాబాద్లో దాదాపు 16,000 మంది ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ 6-7 నెలల్లో పోయాయి. 16,000 ఉద్యోగాలు. దీనికి మీకు మొత్తం డీటెయిల్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో కూడా మీకు దొరుకుతుంది. 16,000 ఉద్యోగాలు పోయాయి అంటే ఆ 16,000 కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబంలో 2 పెట్టుకోండి, అంటే 32,000 మందికి బ్యాడ్ ఎఫెక్ట్. వాళ్ళందరూ రోడ్డున పడ్డారు ఉద్యోగం మళ్ళీ దొరికేంత వరకు. సేవింగ్స్ లేవు, పెట్టుబడులు చేసుకోలేదు, ఆస్తులు అసలుకే లేవు, పైగా అప్పులు ఒకటి. సో అప్పులతో పాటు మీరు ఒకవేళ ఆలోచించనిది ఒకవేళ జరిగితే, జరగకూడదు ఏదైనా జరిగితే, సరే ఉద్యోగం ఉంది, యాక్సిడెంట్ అయితే ఆ మనిషికి ఏదైనా జరిగితే సోల్ బ్రెడ్ ఎర్నర్, ఆ ఫ్యామిలీకి అతను నడిపించేవాడు ఆర్ నడిపించే వాళ్ళు ఆడవాళ్ళు కూడా అవ్వచ్చు. ఎవరికైనా ఏమన్నా జరిగితే హెల్త్ విషయంలో జరగకూడదు, నిజంగా నేను కోరుకుంటా. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం మీకు ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, మీ శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎంతవరకు హెల్ప్ చేస్తారు. ఒక లిమిట్ వరకే ఉంటుంది, అది కూడా ఎంతే ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రపంచం చూసుకొని మీకు ₹1 సహాయం చేస్తారు, లేదంటే లేదనేసి చేతులు ఎత్తేస్తారు. నేను చెప్పబోయేది ఏంటంటే స్పెషల్గా యంగ్స్టర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఓవర్ అండ్ అబౌట్ 25 years ఏజ్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్తాను. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే నేను యంగ్ ఉన్నాను, నా దగ్గర ఎనర్జీ ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర బుద్ధి బలం ఉంది, నేను ఇంకా చాలా చేసుకోగలుగుతాను అంటారు. మీరు ఎప్పుడెప్పుడైతే ఏ ఫీల్డ్ కోసం అయితే మీరు రెడీ అవుతారు కదా, ఆ టైంలోనే అదే ఫీల్డ్ అబ్సొల్యూట్ అయిపోతుంది, అవుట్డేటెడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వేర్ విల్ యూ గెట్ ద జాబ్? ఒక్కటే మాట చెప్తున్నాను, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. పెట్టుబడిలో మీరు పెట్టుబడి పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పటిదాకా అందరు ఏం మాట్లాడుకునే వాళ్ళు తెలుసా? నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి అదొక్కటే మాట మాట్లాడేవారు. కానీ నాలెడ్జ్ని మీరు ఎంత అప్గ్రేడ్ చేసుకున్నా అది పర్మనెంట్ కాదు. కాబట్టి మీరు పెట్టుబడి స్టార్ట్ చేసి పెట్టుబడిని ఎంత పెంచుకుంటూ వెళ్తే అది మాత్రం పర్మనెంట్గా మీకు మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. 100% కంటే ఎక్కువగా ఉందని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీ పెట్టుబడి మీకు బ్యాక్ సపోర్ట్ లాగా, మీ నీడలాగా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. మీ క్వాలిఫికేషన్స్ చేంజ్ అవ్వచ్చు, టెక్నాలజీ మారచ్చు, ఇవాళ AI ఉంది, రేపు ఇంకొకటి రావచ్చు, కానీ మీ డబ్బు మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. మీ పెట్టుబడి ఎప్పుడు మీకు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. సో ఇదే ఎగ్జాంపుల్తో మీకు 25 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చూపిస్తాను ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 25 ఉందనుకోండి, ₹10,000 మీరు ప్రతి నెల మీరు పెట్టుబడిగా పెడితే 12% ప్రకారంగానే మనం ఆలోచిద్దాము. 35 ఏళ్ళ వరకు అమ్మో అంటారు. అరే 35 ఏళ్ళ వరకు మీరు ఎలాగో 100 ఏళ్ళు బ్రతారన్నప్పుడు మీకు ఎవరన్నా బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు అమ్మో అని చెప్పి మీరు చెప్తారా? సంతోషంగా ఫీల్ అవుతారు. నా పెద్దవాళ్ళు నాకు 100 ఏళ్ళు హాయిగా బ్రతకని చెప్పేసి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరా? మరి ఇక్కడ పెట్టుబడికి ఎందుకండి అందరు నెగిటివ్గా ఆలోచిస్తారు? 35 ఏళ్ళ వరకు ఆగాల అని చెప్పేసి. దీంట్లో బెనిఫిట్ ఎంత ఉంది ఫస్ట్ అది ఆలోచించండి, మీరు అది వినండి. దాని తర్వాత మీరు అది ఎక్కువనా 35 ఏళ్ళు లేదంటే తక్కువనా మీరు నిర్ణయించుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు 35 years వరకు మీరు పెట్టుబడి పెడితే మీరు 60వ ఏట 6.5 కోట్లు మీకు వస్తాయి. అది సింపుల్ సిప్ ప్రకారంగా, ఓకేనా? కానీ
నేను చెప్పబోయే ఇప్పుడు మీకు ఒక సేమ్ అదే స్ట్రాటజీలో కాస్తంత ట్వీకింగ్ చేసి మీరు అదే 35 ఏళ్ళు పెడితే మీకు 200 కోట్లు పైకి వస్తుంది. ఎస్, ఇది తథ్యం, ఇది నిజం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, జస్ట్ టేక్ అ లుక్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే గత 3 ఏళ్లలో ఎగ్జాంపుల్ తీసుకుంటే 12% వరకు యావరేజ్గా ఇచ్చారండి. 14 to 15%. మనం ఎంత తీసుకున్నాము? ఓన్లీ 12% మాత్రమే ఇక్కడ. సో 12%లోనే మనం రిటర్న్స్ ఎంత వస్తాయి మీకు ఇక్కడ చూపిస్తాను. సేమ్ అదే 10,000 రూపాయలు మీరు పెట్టుబడిగా పెడుతున్నారు. 25%తో దాన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళండి. 12% మీకు రిటర్న్స్ వస్తుంది. 35 సంవత్సరాలు మీరు పెడుతున్నారు. మీకు వచ్చే రాబడి 262 కోట్లు, 262 crores. లిటరలీ అసలు 10,000కి మనం ఈ రోజున బంగారం కూడా కొనలేని పరిస్థితి ఉంది. బంగారం కూడా మీకు దాదాపు 1 గ్రామ్ అనుకుంటే 11,000 దగ్గరలో పలుకుతుంది రేట్ ఇప్పుడు. సో 10,000లో మీకు బంగారం కూడా రానప్పుడు 200 కోట్లు వస్తున్నాయంటే మీకు బ్యాడా గుడ్డా? సో దాని డెసిషన్ మీరు తీసుకోండి. సో ఇలాంటి నిజాలు తెలుసుకోవాలి అనుకుంటే 262 crores మనము ఎలాంటి కైండ్ ఆఫ్ పెట్టుబడి పెడితే వస్తుంది మనకు, దీంట్లో మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవాలి. నేను ఒకవేళ మధ్యలో మిస్ అయితే ఏదైనా నెల నేను సిప్పు కట్టకపోతే, 1 నెల కట్టకపోతే మీకు ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ అదే మీరు 6 నెలల వరకు కట్టకపోతే మాత్రం మీకు డెఫినెట్గా అది డెంట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను జవాబిస్తాను. ఆ మొత్తం ఐడియాలజీ మీకు క్రియేట్ చేసిస్తాను. అండ్ ఇట్ విల్ బి అ టైలర్ మేడ్ సొల్యూషన్. కాల్ టుడే అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.